రీసెంట్గా ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో క్రీజులో భారీ షాట్లు బాదిన ఆ ప్లేయర్ తన జోరును కొనసాగించలేకపోయాడు. వికెట్ల వెనకాలకు ర్యాంపు షాట్లు ఆడిన అతడు తాజాగా జరిగిన మ్యాచ్లో తుస్సుమనిపించాడు. బీసీటీ సిరీస్లో కోహ్లీ, బుమ్రా లాంటి స్టార్ ప్లేయర్లతోనే దూకుడుగా వ్యవహరించిన ఆ క్రికెటర్ తాజా మ్యాచ్లో పేలవ ప్రదర్శన నిరాశపరిచాడు. ఆ యంగ్ ప్లేయర్ మరెవరో కాదు, శామ్ కొన్స్టాస్. ఇటీవలే ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో తన ప్రదర్శనతో పాటు కోహ్లీ, బుమ్రాతో గొడవపడి తన పేరు మారుమోగేలా చేశాడు. అంతర్జాతీయ అరంగేట్రంలోనే ఈ 19 ఏళ్ల కుర్రాడు తన ప్రదర్శనతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఫెంటాస్టిక్ హాఫ్ సెంచరీ బాది వెలుగులోకి వచ్చాడు. ఇటీవల కాలంలో ఏ బ్యాటర్కు సాధ్యం కాని రీతిలో ఏకంగా బుమ్రాపై ఆధిపత్యం ప్రదర్శించాడు. అయితే ఇప్పుడు తాజాగా జరిగిన మ్యాచ్లో ఆ దూకుడును కొనసాగించలేకపోయాడు శామ్ కొన్స్టాస్. ప్రస్తుతం జరుగుతున్న BBL 2025లో సిడ్నీ థండర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా హర్రికేన్స్తో జరిగిన మ్యాచ్లో డేవిడ్ వార్నర్తో కలిసి బరిలోకి దిగిన అతడు క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. 8 బంతులు ఎదుర్కొన్న శామ్ కేవలం 4 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. అయితే ప్రస్తుతం శామ్ కొన్స్టాస్ అవుట్ అయిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.